అని ఈ యొక్క విషయం ఏ విధంగా మనం తీసుకోవాలి? ధార్మికంగా లాభంలో ఉంటామా, ఆధ్యాత్మిక పరంగా, ప్రాపంచిక పరంగా, ముస్లిం సామాజిక పరంగా ఏ విధంగా లాభంలో ఉంటామో ఒక్కసారి దీని లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, ఉపవాసాన్ని అధర్మ విషయాలకు కార్యాలకు దూరంగా ఉండాలి. ఉపవాసంలో కొన్ని విషయాల వల్ల ఉపవాసం భంగం అవుతుంది, మరికొన్ని విషయాల వల్ల ఉపవాసం పాడైపోతుంది. ఉపవాస స్థితిలో అసత్యం పలకకూడదు. పరోక్షంగా నిందించడం, అసత్య ప్రమాణం, అబద్ధపు ప్రమాణాలు చేయడం, తగువలాడటం మొదలైనవి ఇవన్నీ కూడా ఉపవాస సమయంలో నిషిద్ధం. వీటి వల్ల ఉపవాస పుణ్యం తగ్గిపోతుంది. అదేవిధంగా ఉపవాస స్థితిలో తనంతట తాను తినడం వల్ల, త్రాగడం వల్ల, సంభోగం చేయడం వల్ల ఉపవాసం భంగమైపోతుంది. ఉపవాస స్థితిలో స్నానం చేయడం వల్ల, తలకు నూనె రాయడం వల్ల ఏం కాదు, చేసుకోవచ్చు ఈ యొక్క పనులు. అదేవిధంగా సుర్మా పెట్టుకోవచ్చు. ఉపవాసంలో అంటే మనం వజూ చేసుకోవచ్చు, కానీ ఉపవాసంలో ఉండి ఎవరైనా పాన్ తిన్నా, సిగరెట్ తాగినా లేదా వీటి వల్ల ఉపవాసం భంగం అయిపోతుంది. వాంతిక అంటే కొంతమందికి వామిటింగ్ వస్తుంది కదా, ఇటువంటి వామిటింగు తనంతటకు తానే వస్తే ఉపవాసం ఏం భంగం అవ్వదు, కావాలని చేసుకోవద్దు. ఇవన్నీ కూడా ఇస్లాంలో చెప్పబడ్డటువంటి విషయాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అసత్యం, అధర్మ కార్యాలు వదలకుంటే గనక, వాటిని వదలకుండా కేవలం అన్నపానీయాలు వదిలివేయటం వల్ల అల్లాహ్కు ఏమాత్రం ఇష్టం లేదు. కేవలం అన్నం నీళ్లు వదిలేసి అసత్యం, అధర్మ కార్యాలు వదలలేదు అంటే అటువంటి ఉపవాసం, అటువంటి ఆరాధన అల్లాహ్కి ఇష్టం లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనం దీనిని ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం, ఆహారాన్ని, నీటిని వదిలేసుకున్నాం ఉపవాస సమయంలో. కానీ ఇంకా అధర్మ కార్యాలు అంటే ఏమిటి, అసత్య కార్యాలు అంటే ఏమిటి, ఇది మనల్ని ఒకసారి ఆలోచించుకొని అధర్మ కార్యాలు, ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమేమి చేస్తున్నాం, అటువంటి వ్యాపారాలు, అటువంటి పనులు, అటువంటి చూపులు, అటువంటి మాటలు, అటువంటి ఆలోచనలు వేటితోటి ఉన్నాం, వాటిని కూడా మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి అనేది ఈ యొక్క విషయంలో, ఈ యొక్క హదీసులో మనకి తెలియజేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రయాణికులకు సౌకర్యం కలిగించాడు. ప్రయాణాల్లో 4 రకాతుల నమాజుకు బదులుగా 2 రకాతులు చదవాలి. ఒకవేళ కష్టంగా ఉంటే ప్రయాణంలో ఉపవాసం ఉండనవసరం లేదని కూడా చెప్పడం జరిగింది.